రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక గౌతమ్ నగర్కు చెందిన చీదురు మల్లిక ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుగ్గం నగేష్ ఆదివారం ఎన్టీపీసీ పట్టణ కమిటీ సభ్యులతో కలిసి మృతురాలు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలు చిత్రపటానికి పూలు వేసి జోహార్లు అర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థిక సహాయంగా 25 కిలోల బియ్యం అందజేశారు. అనంతరం నగేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో సమతా ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని, బాధలో ఉన్న వారికి మనోధైర్యం నింపాలని, విలువలతో కూడిన మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షులు డాక్టర్ జిఏవి ప్రసాద్, సమతా సైనిక దళ నాయకులు చీదురు వసంతరావు, మాదరవేణి మధు, చీమల ఆనంద్, శ్రీనివాస్ వర్మ, అశోక్, అజయ్, చందనగిరి కుమార్, ఆత్రం హరీష్, మృతురాలు కుటుంబ సభ్యులు చీదురు విద్యాధర్, సరస్వతి, హేమంత్, కిరణ్మయి, సరళ, లత తదితరులు పాల్గొన్నారు. మన గోదావరి కానీ గౌతమ్ నగర్ చెందిన చీదురు మల్లిక గారు ఆకస్మిక మరణం చెందడం చాలా బాధాకరం. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సమాజానికి తెలియజేసేది ఏంటంటే, ఇలాగా ఎవరన్నా బాధల్లో ఉన్నటువంటి వాళ్లకు భరోసాగా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మేమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మాకున్న సమయాన్ని, మాకున్న జ్ఞానాన్ని, మాకున్న సంపదలో కొంత సమాజం కోసం కేటాయిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ మహనీయుల ఆశయాలను, మహనీయుల స్ఫూర్తిని తీసుకొని భావితరాలకు మెరుగైన సమాజాన్ని నిర్మించే విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ చీదురు మల్లిక గారికి జోహార్లు అర్పిస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జోహార్ చీదురు మల్లిక గారికి, జోహార్ చీదురు మల్లిక గారికి. తప్ప 80 నుంచి నాకున్న పరిచయాలు, అంతేకాకుండా ఆ రోజు వచ్చిన వల్ల లేదనకుండా కాఫీ, భోజనాల కాల్చి కాఫీ, టీలు అన్నీ సప్లై చేసి ఉద్యమ స్ఫూర్తితో చాలా పనిచేస్తుంది. అప్పట్లో అట్లానే కట్ల మల్లేశ్వరం కూడా మల్లేశ్వరం అక్కడ చదివిస్తూ రాజకుమారాన్ని చదివించి ఉద్యమానికి ఏర్పాటు చేస్తుంది. అంతేకాక ఉద్యమ స్ఫూర్తితోటి చాలా ఇక్కడ వేణు భార్య ఈమె కూడా కలిసి అంత చాలా కాలం పనిచేశాను. నేను అప్పుడిప్పుడు అనుబంధం ఉంటుంది, అప్పుడు వెళ్ళి కలుస్తూ కూడా లాస్ట్ టైం కూడా చూశాను. అనారోగ్యం ఉంది, ట్రీట్మెంట్ చేయడం పెట్టాను, హాస్పిటల్ తీసుకెళ్ళాను. కానీ ఆమెకి ఎవ్వరు వచ్చినా లేదనకుండా అందరికి సహాయపడుతూ నిత్యం కూడా ఒకరు సహాయం చేసిన తప్ప ఒక సహాయం తీసుకోలేదు. కానీ సరిపోవడం మాత్రం చాలా బాధకరం. ఈ విషయం నాకు తెలియదు. నాకు వచ్చి 5 రోజులు వస్తుంది, కానీ ఈ 5 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే అరుణ గురించి అని అనుకున్నాను తప్ప ఇదంతా నాకు తెలియదు. ఏంటాన్ని కలిసి వెళ్దాన్ని వస్తే ఇప్పుడు ఈ విషయం తెలిస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఏమైతే ఇంకా బతికే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఇంత త్వరగా చాలా బాధకరం. ఆ ఆత్మశాంతించాలని కోరుతున్నాను. జోహార్ మల్లిక గారికి, జోహార్ చీదురు మల్లిక గారికి.